నిరంతరం సమస్యలతో సతమతమయ్యే మనిషి మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో పరుగులు తీస్తూ ఉంటాడు. బంధాలలోనూ భౌతిక సుఖాలలోనూ దాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. కానీ మనసు మనిషిలో ఉన్నట్లే శాంతి కూడా అక్కడే ఉంటుంది. ఈ శాంతిని చేరడానికి మార్గాలు మనసును నియంత్రణలో ఉంచుకోవడం, మనస్సాక్షిని అనుసరిస్తూ నడుచుకోవడం. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడుండు, ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరుగడ అంటాడు వేమన. మనం చేసేది తప్పో ఒప్పో మనస్సాక్షికి తెలుస్తుంది. ఒక చిన్న స్టోరీతో వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఒక ఊరిలో ఆకాష్ అనే యువకుడు ఉండేవాడు. అతని జీవితంలో అన్నీ సరిగానే ఉండేవి. కానీ అతడి మనస్సు మాత్రం ఎప్పుడూ కలతతో నిండి ఉండేది. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉండేవాడు. రోజు ఏదో విషయానికి బాధపడటం, ఎప్పుడూ ఎదుటివారినే తప్పుబట్టడం, ఎప్పుడూ తృప్తిగా ఉండేవాడు కాదు. అతడి మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కాదు. అతనికి ఎప్పుడూ ఒక ఆలోచన ఉండేది. అది మనస్సు ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? ప్రపంచము ఎందుకు ఇంత దయ లేకుండా ఉంది? అసలు ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? మనసు ఎందుకు మారుతుంది? ఒక్కోసారి మంచిగా ఉంటుంది, ఒక్కోసారి చెడ్డ ఆలోచనలతో నిండిపోతుంది. ఎందుకు ఈ ఆలోచనలతో బుర్ర పాడు చేసుకునేవాడు. ఎవరైనా సద్గురువు మా ఊరికి వస్తే ఇవన్నీ అడగాలని ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆకాష్ అదృష్టం బాగుండి ఆ ఊరికి ఒక సద్గురువు వచ్చాడు. ఆ విషయం తెలిసే ఆకాష్ సద్గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, నాకు ప్రశాంతత కావాలి, కానీ ఈ ప్రపంచం అలా లేదు. ఎక్కడ చూసినా ద్వేషం, అసూయ, స్వార్థం. నేను ఈ లోకంలో ఎలా బతకాలి అని అడిగాడు. సద్గురువు అతని వైపు చూసి, నీ ప్రశ్నకు సమాధానం ఒక అద్దంలో ఉంది అని చెప్పి నాతో రా అని తన చిన్న గుహలోనికి తీసుకువెళ్ళాడు. అక్కడ పెద్ద అద్దం ఉంది. దాని నిండా దుమ్ము ధూళి నిండి ఉంది. ఇప్పుడు అద్దంలో నీ ముఖం స్పష్టంగా కనిపిస్తుందా చూడు అన్నాడు. సరిగా కనిపించడం లేదు గురువుగారు అన్నాడు. సరే, ఇప్పుడు ఈ అద్దాన్ని శుభ్రం చేయన్నాడు. ఆకాష్ శుభ్రం చేశాడు. మెల్లిగా తన ముఖం స్పష్టంగా కనిపించసాగింది. సద్గురువు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఈ అద్దము నువ్వు చూస్తున్న ప్రపంచం లాంటిది. అద్దం మురికి పడితే మన ముఖం కనపడదు. అదే మన మనసు కలుషితమై ఉంటే మనం చూసే ప్రపంచం కూడా మురికిగానే కనిపిస్తుంది. అద్దం శుభ్రంగా ఉంటే మన ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా మన మనసును శుభ్రం చేస్తే ప్రపంచం కూడా అందంగా కనిపిస్తుంది. అంటే సమస్య ప్రపంచంలో కాదు, నా మనసులో ఉందా గురూజీ అన్నాడు ఆకాష్. సద్గురువు తల ఊపుతూ, అవును బిడ్డ, మనసు లెన్స్ లాంటిది. కోపం, అసూయ, గర్వం, బాధలు ఇవన్నీ ఆ లెన్సుని మురికిగా చేస్తాయి. దయ, క్షమ, శాంతి, ప్రేమ ఇవి ఆ లెన్సును స్పష్టంగా చేస్తాయి. ఎంత దూరమైన చూపించగలిగి అందాన్ని గ్రహించగలిగేది శుభ్రమైన మనస్సు మాత్రమే. ఆ రోజు నుండి ఆకాషు తను లోకాన్ని మార్చాలనే ఆలోచనను, ప్రయత్నాన్ని మానేశాడు. ముందుగా తన మనస్సును మార్చాలని నిర్ణయించుకున్నాడు. తనలో ద్వేషం, అసహనం వస్తే గమనించేవాడు. ఆలోచనలు కలతలుగా మారుతున్నప్పుడు ధ్యానం చేసేవాడు. తన మనస్సును క్రమంగా శుభ్రం చేసుకుంటూ ఉండడం వల్ల జీవితం మరింత శుభ్రంగా, ప్రశాంతంగా అనిపించసాగింది. 1 సంవత్సరం తర్వాత అదే ఆకాష్, అదే లోకం, కానీ అంతా కొత్తగా కనిపించేది. ఎందుకంటే అతని మనస్సు కొత్తగా మారిపోయింది. మళ్ళీ గురువుగారు అనుకోకుండా ఆ ఊరికి ఒకసారి వెళ్ళారు. గురువుగారు వచ్చింది తెలుసుకొని ఆకాషు పరిగెత్తుకుంటూ వెళ్ళి, గురువుగారు, నా మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతత జీవితాంతం ఉండాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు గురువుగారు, నాయనా, నీకు కొన్ని విషయాలు చెప్తాను, ఇవి జీవితాంతం గుర్తుపెట్టుకో అని చెప్పడం మొదలుపెట్టాడు. మనిషి మనస్సే అతడి ప్రపంచాన్ని నిర్ధారిస్తుంది. ప్రపంచం ఎప్పుడూ మారదు, మన దృష్టికోణం మారాలి. మనసు ఒక అద్దం లాంటిది. అది కలుషితమైతే అందం కనపడదు. శుభ్రమైన మనస్సుతో జీవించగలిగితే జీవితం ధన్యంగా ఉంటుంది. మనసు అనేది అంతులేని విశ్వం లాంటిది. అది మన జీవితానికి కేంద్ర బిందువుగా ఉంటుంది. మన ఆలోచనలు, భావనలు, నిర్ణయాలు అన్నీ మనసు మీదే ఆధారపడి ఉంటాయి. మనసు శక్తివంతమైన సాధనము. అది ప్రశాంతంగా ఉంటే మనం ఏ పని అయినా నిశ్చయంగా చేయగలము. అదే మనసు కలతగా ఉంటే చిన్న విషయమే భారీగా అనిపిస్తుంది. మనసు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచన విధానం పాజిటివ్గానైనా నెగటివ్గానైనా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
మన చుట్టూ ఏ పరిస్థితి ఉన్నా మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది. మనసు ఉద్వేగంగా ఉంటే చిన్న తప్పులే పెద్దవిగా కనిపిస్తాయి. మనసు సానుకూలంగా ఉంటే సమస్యల్లో కూడా పరిష్కారాలు కనిపిస్తాయి. మనస్సు కోతి లాంటిది. బాగుంటే పర్వాలేదు, లేదంటే కోతిలా అటు ఇటు అల్లరి చేస్తుంది. మనసు మన ఆధీనంలో ఉంటే మనమే రాజులం, లేదంటే దానికి బానిసలమవుతాం. మనసు మితిమీరిన కోరికలు పెంచుకుంటే కష్టాలు బాధలు కలుగుతాయి. మనసు శాంతితో ఉంటే బాహ్య శత్రువులు ఏమీ చేయలేరు. ఈ విషయాన్ని బుద్ధుడు, గాంధీ, రామకృష్ణ పరమహంస కూడా తెలిపారు. మనసే మనిషిని పరిపూర్ణుడిగా చేస్తుంది లేదా నాశనం చేస్తుంది. మనసు మనల్ని బంధించవచ్చు, విముక్తి కలిగించవచ్చు అని భగవద్గీతలో చెప్పారు. మనసే శత్రువు, అదే మిత్రుడు కూడా. మనం దానిని ఎలా తీర్చిదిద్దుతామన్నదే అంతా. మనసు ఒక అద్దం లాంటిది. అది మురికిగా ఉంటే ప్రపంచం కూడా మసకబారినట్టే కనిపిస్తుంది. ప్రపంచాన్ని జయించకముందు మనసుని జయించు, అదే నిజమైన విజయం. కోపం మనసులో పొగతో కూడిన అగ్ని లాంటిది. అది ముందు మనల్నే కాల్చుతుంది. మనసు శాంతంగా ఉంటే వేడి మధ్యలో కూడా చల్లదనం ఉంటుంది. శాంతి మన చుట్టూ లేదు, అది మన మనసులోనే ఉంది. మనసు సముద్రం లాంటిది. అలలు వస్తూనే ఉంటాయి. ప్రశాంతత కలగాలంటే లోతున ఉండాలి. మనసు శుభ్రంగా ఉండే ఖాళీ పేజీ. దానిపై ఏమి రాయాలో మనమే నిర్ణయించుకోవాలి. ఆలోచన ఒక విత్తనము, మనసు ఒక నేల. ఏ విత్తనం వేస్తామో ఆ ఫలితమే మన జీవితంగా మారుతుంది. మనస్సు మారితే బాహ్య ప్రపంచం మారుతుంది. మార్పు మనలో నుంచే ప్రారంభమవుతుంది. మనసు క్షణాల్లో పరిమళమయ్యే పుష్పం లాంటిది. దాన్ని ప్రేమతో పోషించాలి. శరీరం కష్టపడే సాధనమైతే మనస్సు దానికి దిక్సూసి. మనసు గాలి లాంటిది. దాన్ని నియంత్రించగలిగితే జీవితం నిర్మలమవుతుంది. మనసు నీడ చూపినప్పుడే మన ఆలోచనలు వెలుగువైపు పయనిస్తాయి. మనసును గెలవడం ప్రపంచాన్ని గెలవడం కన్నా గొప్పది. ప్రతి మంచి ఆరంభం ఒక శుభ ఆలోచన రూపంలో మనస్సులోనే జన్మిస్తుంది. సాధన శరీరానికంటే మనసుకే ఎక్కువ అవసరం. ఒక ఆలోచన మీ జీవితాన్ని మార్చగలదు. అయితే అది ఎటు వెళ్తుందో చెప్పేది కూడా మనస్సే. మంచి మనస్సు కలిగిన వాడి ముఖం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. మనసును మార్చుకోగలిగితే ప్రతి పరిస్థితిని మన ప్రయోజనంగా మలుచుకోవచ్చు. కోపాన్ని నియంత్రించగలిగిన మనసు శక్తివంతమైన ఆయుధం లాంటిది. ప్రతి ఉదయం మనసును మేల్కొల్పే ఆలోచనలే నిజమైన అలారం. ప్రశాంత మనసు దేవుని నివాస స్థలం లాంటిది. మనిషి మనసు అద్దం లాంటిది. దాన్ని ఏ ఆలోచనలతో నింపుతున్నామో దానినే ప్రతిబింబిస్తుంది. శుభ్రంగా ఉంచితే మన జీవితమే ప్రకాశిస్తుంది. మనసు శాంతిగా ఉంటే జీవితమంతా శాంతిగా ఉంటుంది. మౌనం, ధ్యానం, సత్సంగం, యోగా వంటి సాధనాల ద్వారా మనశ్శాంతిని సాధించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.